హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి డబల్ బీట్ డిజైన్ అండి. మామూలుగా మనం కుచ్చు ఎలా వేసుకుంటామో నార్మల్ సింపుల్గా దాంట్లోనే కుచ్చు లోపట బీడ్ వేసుకొని డబల్ బీడ్ వేసుకొని డిజైన్ అండి. ఇది ఎలా వేయాలో ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్. డబల్ అయితే నేను బీడ్ ఇలా తీసుకున్నానండి, డబల్ సైజ్కి. ఇదిగోండి, ఈ సైజ్ ఉంది. పర్ల్ కాకపోయినా ఏదైనా గోల్డెన్ బీడ్ అయినా సరే నడుస్తుంది, వుడెన్ బీడ్ అయినా సరే వేసుకోవచ్చండి. ఈ సైజ్ ఉందండి. సింగిల్ బీడ్ వేసుకున్నప్పుడు కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగనిపిస్తుంది, లుక్ ఉంటుంది. మరి చిన్నగా అయితే బాగుండదు కదా, ఈ సైజ్ ఉండాలి సింగిల్ బీడ్ వేసుకున్నప్పుడు. ఇప్పుడైతే నేను డబల్ బీడ్ ఈ డిజైన్ చూపిస్తున్నాను. మెటీరియల్ వచ్చేసి ఇలా ఒక నీడిల్ కావాలండి. క్రోషా నీడిల్ అయినా కొద్ది ఫ్లాట్ ఉండేలా చూసుకోండి. ఇంకొచ్చేసి సిల్క్ థ్రెడ్, 2 కలర్స్ ఉన్నాయి సిల్క్ థ్రెడ్. ఇంకొచ్చేసి సారీ థ్రెడ్, చిన్న హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్, టేపు, సిజర్ కావాలి, చాపీస్ అండి, ఇంకొచ్చేసి గ్లూ. వీడియో అయితే ఇక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపుల్గా ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నా. ఇదిగోండి ఇలా. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి క్రోషా నీడిల్ తీసుకున్నానండి. క్రోషా నీడిల్ లేకపోయినా ఇలా కొద్ది ఫ్లాట్ ఉండేలా చూసుకోండి, హోల్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా. మరి కింద నుంచి కాకుండా లైట్గా పైనుంచి వేసుకోండి, డిజైన్ అనేది బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా. మరి ఇక్కడ కాకుండా కొద్ది లైట్ ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఈ నీడిల్ని ఇలా రౌండ్గా ఇలా తిప్పేస్తే హోల్ అనేది ఈజీగా మంచిగా వచ్చేస్తుంది. థ్రెడ్ అనేది ఎక్కడ కాకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. హోల్ ఎంత మంచిగా వచ్చింది కదా, నీట్గా రౌండ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా 150 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ఎంత బాగా వచ్చింది కదా, అలా ఈజీగా వచ్చేసింది. ఇలా రౌండ్ తిప్పేస్తే థ్రెడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. లెంత్ అనేది 2 ఇంచెస్ అంతా పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం మళ్ళీ కట్ చేసుకోవడానికి బీడ్ డబల్ బీడ్ కదా, 2 ఇంచెస్ లెంత్ అన్నా ఉండాలి. ఉంటే మనకి కింద మళ్ళీ ఎక్కువ తక్కువైనా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిలో, మరి ఇక్కడ పైనుంచి ఇలా ఇక్కడ కాకుండా కొద్దిగా కింద నుంచి నాట్ వేసుకోండి. ఇక్కడ జరీ థ్రెడ్ ఇలా ఒక 2-3 టైమ్స్ చుట్టేసేయండి, నాట్ అయిపోతుంది అక్కడ. ఇదిగోండి ఇలా. ఫ్రెండ్స్, ఇక్కడ డబల్ బీడ్ కాకుండా నా ఛానల్లో సింగిల్ బీడ్తో అదే ఆ డిజైన్ ఈట ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే చూడకపోతే చూసేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది ఇక్కడ ఇది హాఫ్, ఇది కింద ఒక హాఫ్ ఇలా పెట్టుకొని కొద్ది ఇక్కడ గ్లూ అనేది పెట్టుకోవాలి. బీడ్ అనేది స్లిప్ కాకుండా అక్కడే స్టేబుల్గా ఉంటుంది. ఇదిగోండి ఈ బీడ్, ఇదిగోండి స్లిప్ కాకుండా అక్కడే మనకు నాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రెండింటిని ఇలా మేనేజ్ చేసుకుంటూ ఈజీగా నాట్ అనేది ఈజీ వచ్చేస్తుంది. ఇదిగోండి వెనకాల ఇది. ఫ్రెండ్స్, ఇంకో టిప్, ఇది ఈ డిజైన్ వేసేటప్పుడు శారీ పళ్ళు వచ్చేసి రాంగ్ సైడ్ వేసుకోండి. ఈ జరీ థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్లో వచ్చేసి ఇలా ప్లెయిన్గా డిజైన్గా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఇలా అనేసి కొద్ది ప్రెస్ చేసుకుంటూ వేసుకోండి. ఇంకొచ్చేసి మళ్ళీ సేమ్ కంటిన్యూ చేసుకోవాలి. జరీ థ్రెడ్ ఇలా పట్టేసుకోండి ఫింగర్తో. ఈ నీడిల్ అనేది ఇలా తీసుకుంటే ఇక్కడ ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఇంకో 2 రౌండ్స్ వేసేయండి, ఇలా నాట్ అయిపోతుంది అక్కడ. ఇదిగోండి ఇలా.
మళ్ళీ నీడిల్ అనేది ఇలా వేసుకుంటే ఇక్కడ ఒక నాట్ అయిపోతుంది. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎవరికైనా మామూలుగా బీడ్ అనేది ఇష్టం లేదు అన్నప్పుడు నార్మల్ కుచ్చు కాకుండా ఇలా బీడ్ లోపట ఇన్సర్ట్ చేసుకొని ఇది ఒక కుచ్చు వెరైటీగా చాలా బాగా అనిపిస్తుంది. మళ్ళీ ఇదిగోండి నెక్స్ట్ ఇంకో బీడ్ సేమ్ మళ్ళీ గ్లూ పెట్టేసుకోవాలి. ఇలా కొద్ది లైట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బీడ్ ఇదిగోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కడ ఏమి ఉండదు. డిజైన్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా అనేసి మనం గ్లూ పెడతాము, కొద్ది ఇలా టైట్గా లాగితే బీడ్ అనేది అక్కడ మంచిగా టైట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ జరీ థ్రెడ్ ఇదిగోండి ఇలా నాట్ అనేది ఇలా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒక 2-3 టైమ్స్ చుట్టేసి నాట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద నీడిల్ అనేది మళ్ళీ ఇలా పైకి అనేసి ఈ థ్రెడ్ని ఇలా రౌండ్ తిప్పేసి మళ్ళీ ఈ నీడిల్ పైనుంచి కిందికి ఇలా లాగేస్తే ఇక్కడ ఇది ఒక నాట్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా కింద ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ లెంత్ వచ్చేసి చూడండి కొద్దిగా 2 ఇంచెస్, ఒక 2.5 ఇంచెస్ అంతా పెట్టుకోండి, బాగుంటుంది. ఇదిగోండి ఇలా మొత్తం డిజైన్ మొత్తం ఇలాగే కంటిన్యూ ఉంటుందండి. నేను కంప్లీట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చాలా బాగా అనిపిస్తుంది కదండి. డీసెంట్గా లుక్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసి 350 to 450 అరౌండ్గా పెట్టుకోవచ్చండి. ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.